నమస్కారం. ఈరోజు మనం ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఆ, అంటే కొన్ని ముఖ్యమైన భాగాలను పరిశీలిద్దాం. ఆ. నమస్కారం. ఇది చాలా కీలకమైన సమయం కదా ఇస్రాయేలీల చరిత్రలో. అవును, వాళ్ళు సరిగ్గా వాగ్దత్త భూమిలోకి అడుగుపెట్టబోతున్నారు. హ్మ్, ఆ అంచున నిలబడి ఉన్నారు. ఆ, ఆ సందర్భంలోనే ఈ మాటలు చెప్పబడ్డాయి. సరిగ్గా అంటే ఒకేసారి భవిష్యత్తు విజయం గురించి వాగ్దానాలు ఉన్నాయి, హ్మ్, కాని అదే సమయంలో గతం గురించి ఆ, చాలా తీవ్రమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి. అవును. ఆ రెండు కలిసి రావడం ఆసక్తికరం. మనం చూస్తున్న ఈ భాగాల్లో కూడా అదే కనిపిస్తుంది. ఒకవైపేమో గొప్ప విజయం ఖాయం అంటున్నారు, మరోవైపేమో వాళ్ల ప్రవర్తన గురించి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. నిజమే. అసలు ఎందుకీ భూమిని వాళ్లు పొందుతున్నారు, ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? హ్మ్, దీని వెనుకున్న అసలు విషయమేంటో కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ముఖ్యంగా ఆ లోబడ నొల్లని వారు అనే మాట, హ్మ్, అది చాలా బలంగా అనిపిస్తోంది. సరే, మొదలు పెడదామా? కానివ్వండి. ఓకే. మొదటగా ఆ మొదటి 3 వచనాలు అక్కడ వాళ్ల ముందు ఎంత పెద్ద టాస్క్ ఉందో చెబుతున్నారు. యొర్దాను దాటాలి, అవును. వారికంటే బలమైన గొప్ప జనాంగాలను ఎదుర్కోవాలి, ఆకాశాన్నంటే ప్రాకారాలు గల పట్టణాలను స్వాధీనం చేసుకోవాలి. వింటుంటేనే కొంచెం భయంగా ఉంది కదా. నిజమే. అది చాలా పెద్ద సవాలు. దాన్నింకా స్పష్టంగా చెప్పడానికే 2వ వచనంలో అనాకీయుల ప్రస్తావన వచ్చింది. ఓ అవును కదా, అనాకీయులు. ఆ, వాళ్ళు చాలా గొప్పవాళ్లు, ఎత్తైన దేహులు. వాళ్ల గురించి అప్పటికే ఒక మాట ఉంది, అనాకీయుల ఎదుట ఎవరు నిలువగలరు అని. అంటే మనుషుల వల్ల కాదు అని అందరికీ తెలుసు అన్నమాట. ఖచ్చితంగా. అది చాలా భయాన్ని కలిగించే విషయం. అయితే వెంటనే 3వ వచనంలో భరోసా వస్తుంది, ఆ భయాన్ని తీసేసేలా. అవును. దేవుడే దహించే అగ్నిలా వాళ్ల ముందు వెళ్తాడు, ఆ జనాంగాలను ఆయనే నశింపజేస్తాడు, వాళ్లను త్వరగా ఓడించేలా చేస్తాడు అని వాగ్దానం. ఇక్కడ పాయింట్ ఏంటంటే విజయం పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఉంది, వాళ్ల శక్తి మీద కాదు. కరెక్ట్. యెహోవా నీతో చెప్పినట్లు అనే మాట కూడా ఉంది అక్కడ. అంటే ఇది దేవుని వాగ్దాన నెరవేర్పు, కేవలం వాళ్ల యుద్ధ నైపుణ్యం కాదు. ఆ ఇది చాలా ముఖ్యం. ఈ విజయం ఎవరి వల్ల వస్తుందో ఇంత క్లియర్గా చెప్పడం. ఆ తర్వాత వచ్చే హెచ్చరికలకు ఇదే పునాది అన్నమాట. ఎందుకంటే గెలిచాక సహజంగానే గర్వం వస్తుంది కదా. సరిగ్గా ఆ గర్వాన్ని ఆపడానికే 4వ వచనం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ వార్నింగ్, అవును. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక ఇది నా నీతి వల్ల, నా యోగ్యత వల్ల దేవుడు నన్నిక్కడికి తెచ్చాడు అని అస్సలు అనుకోవద్దు అని గట్టిగా చెప్పారు, మొహమాటం లేకుండా. అంటే చాలా సూటిగా ఉంది. ఇక్కడసలు కారణమేంటో కూడా అంతే స్పష్టంగా చెప్పారు. అదే ఆసక్తికరం. ఏంటది? కారణం ఇజ్రాయేలీల మంచితనం కాదు, ఆ దేశాలలోని జనుల చెడుతనం. చూడండి, 4వ వచనం చివర్లో, ఈ జనుముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు అని ఉంది. అవును. 5వ వచనంలో ఇంకా క్లియర్గా, నీ నీతిని బట్టియు నీ హృదయ యథార్థతను బట్టియు నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొనుటకు పోవుటలేదు అని. ఓకే. సో 2 కారణాలు. 1 ఆ జనుల దుష్టత్వం, 2 అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం. అంటే వాళ్లకి దక్కేది పూర్తిగా గ్రేస్, ఒక గిఫ్ట్ లాంటిది, వాళ్లు సంపాదించుకున్నది కాదు. ఖచ్చితంగా. అందుకే 6వ వచనంలో మళ్ళీ నొక్కి చెప్పారు, మీరు లోబడ నొల్లనివారు గనక నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియడని నీవు తెలుసుకొనవలెను. లోబడ నొల్లని వారు, స్టిఫ్ నెక్డ్ పీపుల్. ఆ మాట వాడటం నిజంగా కఠినంగా ఉంది. వాగ్దత్త భూమి అంచునున్న వాళ్లతో ఇంత డైరెక్ట్గా మాట్లాడటం, వాళ్ల ఫీలింగ్ ఎలా ఉండుంటుంది? అంటే అది వాళ్లను వినయంగా ఉంచడానికే. మాకిది దక్కింది అంటే అది మా గొప్పతనం కాదు, దేవుడి దయ అని గుర్తుంచుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో కూడా దేవుడి మీద ఆధారపడతారు, ఆయన మాట వింటారు. అందుకేనేమో ఈ హెచ్చరిక తర్వాత వెంటనే వాళ్ళ గతాన్ని గుర్తుచేస్తున్నారు. 7వ వచనంలో జ్ఞాపకము చేసికొనుము మరువవద్దు అని. అవరు గట్టిగా చెప్పి, ఐగుప్తు నుండి వచ్చిన దగ్గర్నుంచి అరణ్యంలో దేవుడికి ఎలా కోపం తెప్పించారో గుర్తుచేసుకోమంటున్నారు. అది మామూలు కోపం కూడా కాదు. 8వ వచనంలో హోరేబు దగ్గర, అంటే సీనాయి పర్వతం దగ్గర జరిగిన సంఘటనను హైలైట్ చేస్తున్నారు. అక్కడైతే దేవుడు వాళ్లను నాశనం చేసేద్దామనుకున్నాడట. అవును, అది వాళ్ల అవిధేయతకు పీక్ పాయింట్ లాంటిది. అది ఒక్కటే కాదు కదా. కాదు. 22, 23 వచనాల్లో ఇంకా ఉదాహరణలున్నాయి. తబేరా దగ్గర, మస్సా దగ్గర, కిబ్రోత్ హతావా దగ్గర. ఈ ప్రదేశాలన్నీ వాళ్ల అవిశ్వాసానికి, ఫిర్యాదులకు, తిరుగుబాటుకు గుర్తులే.
కాదేశు బర్నేయ కూడా ఉంది. ఆ అది మరీ ముఖ్యం. అక్కడ దేవుడు చెప్పినా వాగ్దత్త భూమిలోకి వెళ్లడానికి ఒప్పుకోలేదు. భయపడ్డారు, దేవుణ్ణి నమ్మలేదు. ఇవన్నీ చూస్తే ఇది ఏదో అప్పుడప్పుడు జరిగిన పొరపాట్లు కాదు, ఒక కంటిన్యూయస్ ప్యాటర్న్లాగా కనిపిస్తుంది. ఈ మొత్తం హిస్టరీని కలిపి 24th వచనంలో ఒక మాటన్నారు. అది వింటే నిజంగా షాకవ్వాలి. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు అని. ఎంత సూటిగా ఉందో చూడండి. అవును, వాళ్ల మొత్తం క్యారెక్టర్నే తిరుగుబాటు అని లేబుల్ వేసినట్టుంది. దీని తర్వాత వాళ్ల పరిస్థితేంటో. ఇది వాళ్లను పూర్తిగా దేవుని కృపమీదే ఆధారపడేలా చేయాలి. ఈ కాంటెక్స్ట్లోనే ఆ హోరేబు దగ్గర జరిగిన అతి పెద్ద తిరుగుబాటు, బంగారు దూడ సంఘటన వివరంగా చెప్పడం మొదలవుతుంది 9వ వచనం నుండి. అవును, ఆ సీన్ చాలా డ్రమాటిక్గా ఉంటుంది. మోషేయేమో 40 పగళ్లు 40 రాత్రులు కొండమీద దేవుడితో ఉన్నాడు. అన్నపానాలు లేవు. ఆ దేవుడు స్వయంగా తన వేలితో రాసిన నిబంధన పలకలను అందుకుంటున్నాడు. ఎంత పవిత్రమైన సమయం! కరెక్ట్. ఆ పలకల మీద ప్రజలందరితో దేవుడు మాట్లాడిన మాటలున్నాయి. కానీ అదే టైంలో కింద ప్రజలేం చేస్తున్నారో చూడండి. ఆ 40 రోజులయ్యేసరికి దేవుడు మోషేతో అంటున్నాడు 12వ వచనంలో, త్వరగా లేచి ఎక్కడ నుండి దిగిపొమ్ము, నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసికొనిరి. ఎంత వేగంగా! దేవుణ్ణి, ఆయన మాటల్ని మర్చిపోయి ఆయన సన్నిధి నుండి వచ్చిన కొన్ని రోజులకే విగ్రహారాధన మొదలుపెట్టారు. దేవుని రియాక్షన్ కూడా అంతే తీవ్రంగా ఉంది. 13-14 వచనాల్లో మళ్లీ వాళ్లను లోబడనొల్లని ప్రజలు అని చెప్పి వాణ్ణి పూర్తిగా నాశనం చేస్తా, వాళ్ల పేరు కూడా లేకుండా తుడిచేస్తా, మోషే ద్వారా ఒక కొత్త జనాన్ని మొదలుపెడతా అనంటున్నాడు. పరిస్థితి చాలా సీరియస్గా మారిపోయింది. ఇక్కడే మోషే పాత్ర కీలకం. 15వ వచనం నుండి చూస్తే మోషే ఆ మండుతున్న కొండ దిగి వస్తున్నాడు. చేతుల్లో పవిత్రమైన పలకలున్నాయి. కింద చూస్తే ప్రజలు ఆ బంగారు దూడ చుట్టూ డాన్సులు చేస్తున్నారు. అది చూసి మోషేకి ఎంత కోపం, ఎంత బాధ కలిగి ఉంటుందో ఊహించగలం. 17వ వచనంలో వాళ్ల కళ్ల ముందే ఆ పలకలను నేలకేసుకొట్టి పగులుగొట్టాడు. యాక్షన్ సింబాలిక్ కదా, ప్రజలు ఒడంబడికను ఎలా విరిచేశారో చూపించినట్టు. అవును, కాని కేవలం కోపంతో ఆగలేదు మోషే. వెంటనే ప్రజల కోసం దేవుడి దగ్గర ప్రార్థేపట్టం మొదలుపెట్టాడు. 18వ వచనంలో ఉంది కదా, వాళ్ల పాపం వల్ల, దేవుడి కోపం వల్ల మళ్ళీ మొదటిసారిలాగానే 40 పగళ్లు 40 రాత్రులు అన్నపానాలు మాని దేవుడి ముందు సాగిలపడ్డాడట. ఇది మామూలు విషయం కాడు, అసాధారణమైన మధ్యవర్తిత్వం. మోషేనే స్వయంగా అంటున్నాడు 19వ వచనంలో, యెహోవా మీమీద బహుగా కోపించి మిమ్మును నశింపజేయవలనని యుండెను గనుక నేను ఆ కోపోద్రేకమును చూచి భయపడితిని అని. అంటే పరిస్థితి ఎంత డేంజరస్గా ఉందో మోషేకి తెలుసు. అయినా సరే ఆ సమయంలో దేవుడు మోషే ప్రార్థన విన్నాడు. అంతేకాదు 20వ వచనంలో చూడండి, అహరోను కోసం కూడా ప్రార్థించాల్సొచ్చింది. ఎందుకంటే దేవుడి కోపం అహరోను మీద కూడా ఉంది. ఆయనే కదా ఆ దూడన్ చేయడంలో హెల్ప్ చేసింది. మరి ఆ దూడనేం చేశాడు మోషే? 21వ వచనంలో ఉంది. కేవలం పక్కన పెట్టలేదు, అగ్నితో కాల్చాడు, బాగా నలగ్గొట్టాడు, అది ధూళి అయ్యంత మెత్తగా నూరాడు, ఆ ధూళిని తీసుకెళ్లి కొండ నుండి పారే ఏటిలో కలిపేశాడు. అంటే పాపాన్ని, దాని గుర్తును కూడా పూర్తిగా లేకుండా చెయ్యాలనే ప్రయత్నంలాగా ఉంది. ఖచ్చితంగా పాపమంటే అంత సీరియస్గా తీసుకోవాలని. ఇక 25వ వచనం నుండి మోషే మళ్లీ 40 పగళ్లు 40 రాత్రులు దేవుడి ముందు సాగిలపడినట్లుంది. ఇది బహుశా మొదటిసారి జరిగిన దాని గురించే మళ్లీ చెప్పడం కావచ్చు, లేదా కొందరేమంటారంటే కాదేశ్ బర్నియా దగ్గర తిరుగుబాటు చేసిన తర్వాత దేవుడు మళ్లీ కోపపడితే అప్పుడు చేసిన రెండవ సుదీర్ఘ మధ్యవర్తిత్వం కావచ్చు అని. ఏదైతేనేం ఇక్కడ మోషే దేవుడితో ఎలా ఆర్గ్యూ చేశాడో, ఏ పాయింట్స్ చెప్పి వాళ్ళను క్షమించమని అడిగాడో చూడాలి. 26వ వచనంలో ప్రభువా యెహోవా, నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము అంటున్నాడు. ఆ నీ స్వాస్థ్యం, నీ జనం అనే మాటలు ఇంపార్టెంట్. అవును, వాళ్లు దేవుడికి చెందిన వాళ్లని గుర్తు చేస్తున్నాడు. మోషే చెప్పిన కారణాలు కేవలం ఎమోషనల్ కాదు, అవి దేవుని స్వభావం, ఆయన గతంలో ఇచ్చిన మాటల మీద ఆధారపడి ఉన్నాయి. ఎలా? 27వ వచనంలో తన సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే వాళ్లతో చేసిన ఒడంబడికను నిలబెట్టుకోమని. అదే సమయంలో ప్రజల మొండితనాన్ని, వాళ్ల చెడుతనాన్ని, పాపాన్ని పట్టించుకోవద్దని కూడా అడుగుతున్నాడు. చూడండి, దేవుడి నమ్మకత్వాన్ని అడుగుతూనే ప్రజల అనర్హతను ఒప్పుకుంటున్నాడు. ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది కదా 28వ వచనంలో, దేవుని పేరు, ఆయన కీర్తి గురించి. అది చాలా బలమైన పాయింట్.
ఒకవేళ దేవుడు ఈ ప్రజలను అరణ్యంలో చంపేస్తే వాళ్లను విడిపించి తీసుకొచ్చిన ఐగుప్తీయులు ఏమనుకుంటారు? యెహోవా వాళ్లకి మాటిచ్చిన దేశంలోకి వాళ్లను తీసుకుపోలేకపోయాడు అనిగాని, లేదా ఆయనకు వాళ్లంటే ద్వేషం, అందుకే చంపడానికి తెచ్చాడు అనిగాని అంటారు కదా. అవును, అది దేవుడి శక్తి మీద, ఆయన ఉద్దేశ్యాల మీద అనుమానముచ్చేలా చేస్తుంది. కరెక్ట్. మోషే ఇక్కడ దేవుడి రెప్యుటేషన్ను కాపాడమని అడుగుతున్నాడనమాట. దేవుడు ఫెయిల్ అయ్యాడని ఇతరులు అనుకునే ఛాన్స్ ఇవ్వొద్దని. చివరగా 29వ వచనంలో, వీళ్ళు ఎవరో కాదు, నీవు నీ అధిక బలము చేతను, నీవు చాపిన నీ బాహుచేతను రప్పించిన నీ స్వాస్థ్యమును, నీ ప్రజలను వీరే అని మళ్లీ గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడు ఇప్పటికే వీళ్ల కోసం ఇంత చేశాడు, వీళ్ళు ఆయన సొంత ప్రజలు, ఆయన ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాడు. అవును, దేవుడి చర్యల ఆధారంగా చేసిన విజ్ఞాపన అది. కాబట్టి ఈ అధ్యాయం మొత్తం చూస్తే ఒక స్ట్రాంగ్ టెన్షన్ ఉంది. ఒకవైపు దేవుడు వాళ్లకి గొప్ప విజయాన్ని, దేశాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, ఆయన శక్తి చాలా గొప్పది. మరోవైపు ఆ ప్రజల చరిత్ర మొత్తం తిరుగుబాటు, అవిశ్వాసంతో నిండి ఉంది. నిజమే. వాళ్లు ఆ దేశాన్ని పొందుతున్నది వాళ్ల గొప్పతనం వల్ల కాదు, కేవలం దేవుడిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, వాళ్ల పితరులతో చేసిన ప్రమాణం వల్ల, ఇంకా ఆ దేశాల్లోని జనుల పాపం వల్లనే అని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారు. ఇది చాలా హంబ్లింగ్గా అనిపించే సత్యం. ఖచ్చితంగా. ఇక్కడ మెయిన్గా కనిపించేదేంటంటే, మనుషుల ఫెయిల్యూర్ ఎంత ఉన్నా దేవుడి విశ్వసనీయత, ఆయన తన మాట మీద నిలబడటం స్థిరంగా ఉంది. అదే సమయంలో దేవుడి యాక్షన్ విజయం ఇవ్వటం, మనుషుల బాధ్యత ఆయన మాట వినడం, ఇంకా చరిత్రను గుర్తించుకోవడం, గతాన్ని మరువకుండా ఉండడం, వీటన్నిటి మధ్య ఉన్న కాంప్లెక్స్ రిలేషన్షిప్ను ఈ భాగం చాలా బాగా చూపిస్తుంది. అవును, విజయం దేవుడిదే, కానీ ప్రజలు వాళ్ల ప్రవర్తనకు జవాబుదారులు, గతం నుండి నేర్చుకోవాలి. కరెక్ట్. మరి వాగ్దత్త భూమిలోకి వెళ్లే ఈ టైంలో తమ గతం ఇంత ఘోరంగా ఉందని, తాము లోబడ నొల్లని వారం అని ఇంత కఠినంగా గుర్తుచేయబడటం, అది ఆ ప్రజల మైండ్సెట్ను ఎలా ప్రభావితం చేసి ఉంటుంది? అంటే ఒకవైపు దేవుడింత గొప్ప బహుమతి ఇస్తున్నాడు, మరోవైపు తాము దానికి అర్హులం కాదని నిరంతరం గుర్తుంచుకోవాలి. ఈ రెండిటి మధ్య వాళ్ళు ఎలాంటి సంఘర్షణ అనుభవించి ఉంటారు? ఒక గిఫ్టును తీసుకుంటున్నామనే సంతోషాన్ని దానికి మనం వర్త్ కాదనే ఫీలింగ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం గదా. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అది వారి జీవితాంతం వారిని వెంటాడే సవాల్ అయ్యుండొచ్చు.